మేము అడిగేది ఏదైతే ఇప్పటికైనా రైతులు ఇబ్బంది పడుతున్నారో ఇవాళ దరిదాపుగా 40,000 కోట్లకు సంబంధించిన రుణమాఫీ ఉన్నది. దాన్ని ఏదో అరకొరగా చేసినట్టు కాకుండా దాన్ని మొత్తం కూడా పాస్బుక్ ఉన్న వాళ్ళకి రుణమాఫీ తీసుకున్న వాళ్ళకి డిసెంబర్ 9 తర్వాత ఎవరైతే వాళ్ళు మళ్ళీ మీరు ఏమని చెప్తున్నారంటే డిసెంబర్ 9 తర్వాత దీనికి అందరూ మిత్తి వసూలు చేస్తున్నారు. మిత్తి వసూలు చేయకుండా రేషన్ కార్డును చూడకుండా పాస్బుక్ మాత్రమే చూసి ఉద్యోగం అని ఐటీ జాబ్ అని రకరకాల నిబంధనలు పెట్టారు. మేము చెప్పేది ఏంటంటే మీరు ఆంక్షలు నిబంధనలు పెట్టి కటింగులు చేయకండి, ప్రోత్సాహం చేయండి. మీరు ఏదైతే వాదన చెప్పిండ్రో 2 లక్షలు ఏకకాలంలో చేస్తా అని చెప్పారు. అట్టరుగా ఫెయిల్ అయిండ్రు. మొత్తం కూడా భారతదేశంలోనే అతిపెద్ద రైతులకు చేసిన మోసం ఇది, అతిపెద్ద మోసం ఇది. కాబట్టి గారు ప్లీజ్ కొంచెం మీరు చెప్పారు, నేను నిన్న మీరు చెప్పినట్టుగా అన్నిటికీ కూడా సమాధానం ఉంది. దయచేసి తెల్ల కార్డు కుటుంబం యొక్క నిర్ధారణ పాస్బుక్లతోటే చేస్తాము. గత 5 సంవత్సరాల్లో ఏదైతే 12-12-18 నుంచి 9-12-23 వరకు 5 సంవత్సరాల్లో అంతకుముందు జరిగినటువంటి రుణమాఫీ కూడా 5 సంవత్సరాలు ఎవరైతే బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్నటువంటి రైతులు ఉన్నారో అందరి లెక్కలు అడిగాం అధ్యక్ష. అడిగిన ప్రకారం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బ్రాంచుల నుంచి మాకు వచ్చినటువంటి లెక్క ప్రకారంగా మేము రుణమాఫీ చేస్తామని చెప్పాం. ఆ కుటుంబాన్ని రుణ విముక్తులను చేస్తామని చెప్పాం. పాస్బుక్ కుటుంబ నిర్ధారణ కోసమే పాస్బుక్ లేనటువంటి వ్యక్తుల దగ్గర కూడా కుటుంబాల దగ్గరికి మా అధికారులు వెళ్ళి కుటుంబాన్ని నిర్ధారణ చేసుకొని ఆ కుటుంబానికి కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాము. ఒకేసారి అంటే ఈ పంట కాలంలోనే చేస్తామని చెప్పాము. 15 రోజుల్లోనే 2 టర్ములు చేశాము. ఇంకొక 15 రోజుల్లోనే మీ ముందే మిగతాయి కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి ఈ ప్రభుత్వం అన్న మాటకి నిలబడి ఉంటుందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఏ రకమైనటువంటి నిబంధనలు లేవు. అప్పు తీసుకున్నటువంటి పంట రుణం తీసుకున్నటువంటి కుటుంబం 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.